హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తమిళనాడు కర్ణాటక బార్డర్లో ఉన్న ఒకానికల్ అనే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చి ఉన్నాము. ఈ జలపాతం అనేది ఇది కావేరి నది. ఇది కర్ణాటకకి తమిళనాడుకి బార్డర్కి మధ్యలో రెండు కలిసి ఉంటుంది. మనం ఇక్కడ చిన్న చిన్న తెప్పలు అంటూ ఉంటాయి. వీటిల్లో ఎక్కితే మనల్ని ఆ కర్ణాటక బార్డర్ చుట్టుపక్కల మధ్యకైతే మనల్ని అయితే తీసుకెళ్తారు. ఇప్పుడైతే చూద్దాము. ఈ యొక్క వాళ్ళు అయితే మనల్ని అయితే తీసుకెళ్తారు. వీటిలో మాత్రం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి దాదాపు మనకు ఒక 1500 రూపాయల దాకా అలా ఉంటుంది. చూద్దాము వాళ్ళు ఎక్కడ దాకా తీసుకెళ్తారు ఏంది అనేది. అయితే ఈ ప్రయాణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మనం పెద్ద పెద్ద బోట్లలో ఎక్కుంటాం, కానీ ఇది చిన్న చిన్న తెప్పల్లో అయితే మనల్ని అయితే ఈ యొక్క జర్నీ చాలా బాగుంటుంది. ఈ చిన్న చిన్న పడవలు అయితే మనతో కూర్చున్నాము. చుట్టూ అన్ని ఇటువంటి పడవలేను, ఎక్కడ పెద్ద పడవలు అంటే ఏం లేదు. ప్రస్తుతానికైతే నీళ్లు తక్కువగా ఉన్నాయి. లోతు తక్కువగా ఉండడం వల్ల అయితే పడవలు స్టడీగా అయితే ఉన్నాయి. ప్రవాహం అయితే ఏం లేదు. దాదాపు నీళ్లు ఆ చుట్టూ ఉండే కొండలంతా ఎత్తు వస్తాయంట. ఈ చిన్న పడవ ప్రయాణం అయితే చాలా కొత్తగా ఉందనేది చెప్పొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ పడవల్లో వెళ్ళేటప్పుడు మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు. ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకుంటే మనకి చాలా మంచిది. ఎందుకంటే చిన్న చిన్న పడవలు అవి ప్రవాహం తగ్గట్టుగా తిరుగుతూ ఉంటాయి. లైఫ్ జాకెట్స్ అయితే ఖచ్చితంగా అయితే వేసుకోవాలి. ఇక్కడ తెలుగు సినిమా కూడా తీసారంట. నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి, దేవి పుత్రుడు, ఇలాంటి సినిమాలు అయితే ఎక్కువ తెలుగు సినిమాలకు మాక్సిమం ఎక్కడ షూటింగ్ అయినట్టున్నాయి. ఈ పడవకి అయితే 1500 రూపాయలు తీసుకున్నారు. ఇది గవర్నమెంట్ రేట్. ఇదైతే కొంచెం దూరం వరకు వాళ్ళు తీసుకెళ్తారంట. కానీ వీళ్ళు 500 రూపాయలు మనం ఎక్స్ట్రా ఇస్తే కర్ణాటక బార్డర్ వరకు తీసుకొస్తారని చెప్తున్నారు. చూడాలి. ఇక్కడికి మనం వచ్చేటప్పుడు పొద్దున్నే కానీ వచ్చేస్తే ఒక 9 గంటలకల్లా వచ్చేస్తే ఇక్కడ మనం పడవ బుక్ చేసుకొని, ఇక్కడ ఫేమస్గా చెప్పాలంటే ఇక్కడ ఫుడ్ అయితే మామూలుగా మన హోటల్స్లో అంతా కొనుక్కోని అవసరం లేదు. ఉంటారు కొంతమంది లేడీస్ ఉంటారు. వాళ్ళకి మనం చేపలు కావచ్చు, చికెన్ కావచ్చు, ఇలాంటివి మన వస్తువులు అయితే తీసిచ్చేస్తే వాళ్ళే వండి మనం ఈ పడవలో తిరిగి వచ్చేసరికి మనకైతే రెడీ చేసి పెడతారు. దానికి వాళ్ళు ఇంత అమౌంట్ అని తీసుకుంటారు. అంటే మన వచ్చిన నెంబర్స్ని బట్టి వాళ్ళు అమౌంట్ అయితే చెప్తారు. అంటే మనకి ఎన్ని కేజీలు చేప కావచ్చు, చికెన్ కావచ్చు, మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఒక అమౌంట్ అయితే చెప్తారు. టేస్ట్ ఎలా ఉంటుందో అని ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. దాదాపు చాలా అయితే బాగానే ఉంది. మన బయట హోటల్స్లో కంటే చాలా బాగుందని చెప్పచ్చు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇక్కడ అలాగే ఫ్రెష్గా పట్టిన చేపలని అయితే వాళ్ళు మనకు కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నదిలో దొరికే చేపలతోనే మనకు వాళ్ళు చేయిస్తారు.
నది మధ్యలో మనం ఏమన్నా షాపింగ్ చేయడానికి కూడా మధ్య మధ్యలో పడవల మీద ఇలా తినుబండారాలు అయితే అమ్ముతున్నారు. ఫ్రూట్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ అయితే వాళ్ళు ఇక్కడ కూడా మధ్యలో బిజినెస్ చేస్తున్నారు. ఇది చూడనాటికైతే మన గోదావరి పడవ ప్రయాణంలో ఇలాంటి అక్కడక్కడ కొంచెం ఒడ్డు ఉంటుంది. అది సేమ్ అలాగే ఉంది ఇది కూడా. ఇక్కడైతే మునుగుతున్నారు కదా, ఇదైతే తమిళనాడుకు సంబంధించిన ప్రాంతము. అవతల పాయింట్ ఉండేది మాత్రం అది కర్ణాటకకు సంబంధించిన బార్డర్. అది మనం అవతలకి వెళ్ళాలంటే ఇంకాస్త ఎక్స్ట్రా డబ్బులు అయితే అడుగుతున్నారు.
మెకానికల్ అయితే వచ్చాము. ఇక్కడ చుట్టూ పడవలో తిప్పి చూపించారు. ఇక్కడైతే మునగడానికి కూడా మనకు చాలా బాగుంది. ఇక్కడ మెకానికల్లో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది, ఏదైతే ఇసుక బాగుంది. పెద్ద పెద్ద కల్లులు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ బాగుంటది. ఇక్కడ నుంచి దొరికిపోతా ఉంటాం. మనం పడవకి ఇచ్చిన 1500 రూపాయలు, ఎక్స్ట్రాగా ఇచ్చిన 500 రూపాయలకు గాను వాళ్ళు తమిళనాడు బార్డర్ దాటి కర్ణాటక బార్డర్ తీసుకొచ్చారు. కానీ కర్ణాటక బార్డర్ దగ్గరికి వెళ్ళి అక్కడుండే ఏరియాలో ఉండే జలపాతాలు చూపించడానికి మాత్రం ఎక్స్ట్రా 2000 దాకా అడుగుతున్నారు. అప్పటికే మాకు టైం అయితే అయిపోయింది కూడా, మనం చూడలేమని చెప్పి మేము వెనక్కి వచ్చేసాము. మనకి పొద్దున్నే గాన దాదాపు 9 గంటలకల్లా మనం అక్కడ ఉండే పని అయితే అక్కడ చుట్టుపక్కల ఉండే అన్నింటినీ కూడా మనం అయితే కవర్ చేయొచ్చు. ఎవరైనా వెళ్ళే పని అయితే మనం మార్నింగ్ వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓవరాల్గా ఈ పడవ ప్రయాణం 1.5 గంట సేపు పట్టింది. తర్వాత మనల్ని ఒడ్డుగా తీసుకొచ్చి ఏ ప్లేస్లో అయితే ఎక్కించుకున్నారో అక్కడైతే దింపేశారు. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.